నమస్తే అండి, నేను మీ సిడి రావుని. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. గణపవరం సర్వేకి వెళ్తున్నామండి. హైవే పక్కన పోల్ అనే విలేజ్ ఉంది. ఇక్కడ డ్రిల్లింగ్ ఎలా చేస్తున్నారు ఏంటో, ఆ రిగ్ టైప్ ఏంటో మీకు వివరిస్తానండి. ఒక టైప్ ఆఫ్ రిగ్ అండి, అల్యూవియల్ శాండ్ స్టోన్ లో ఆ ఫార్మేషన్ లో చేసే రిగ్ అండి. ఇది రోటరీ రిగ్ అంటారు. ఈ రిగ్ యొక్క రాడ్ వచ్చేటప్పటికి ఒకటి 10 ఫీట్స్ అండి. ఈ ఏరియా వచ్చేటప్పటికి శాండ్ స్టోన్ అండి. ఈ డ్రిల్లింగ్ మొత్తం 2 రోజుల నుంచి 3 రోజులు చేస్తారండి. డ్రిల్ చేసిన తర్వాత పెబుల్ ప్యాకింగ్ చేస్తారు. మంచి ఈల్డింగ్ ఉంటదండి. మన డిటిహెచ్ లాగా కాదండి. ఇది డ్రిల్లింగ్ చేసేటప్పుడు ముందుగా ఈ రీతిగా గొయ్యి తీసుకుని దీంట్లో వాటర్ ఇవ్వడం వల్ల వాటర్ పోస్తూ డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారండి. శాండ్ స్టోన్ రివర్ లో వెల్స్ నే ట్యూబెల్స్ అంటారండి. ఈ ట్యూబెల్స్ వేసేటప్పుడు ఫుల్లంతా కేసింగ్ వేసి పెబుల్ ప్యాకింగ్ చేస్తారు. ఎందుకంటే అది కొలాప్స్ అవ్వకుండా ఆ పెబుల్ ప్యాకింగ్ అనేది సేఫ్టీగా ఉంటదండి. ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలని మనం చేస్తుందండి. ఇది ఒక టైప్ ఆఫ్ రిగ్ అండి. దీన్నే రోటరీ రిగ్ అంటారు. ఏలూరు జిల్లా అయిన పోల్లో ఇది డ్రిల్లింగ్ జరుగుతుందండి. ఓకేనండి, బాయ్.